వెల్కమ్ టు ఆస్ట్రో మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ డే 30 ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ ఎలా జరిగింది, నామినేషన్స్ తర్వాత హౌస్ ఎలా ఉంది ఒకసారి చూసేద్దామా. బిగ్ బాస్ హౌస్లో డే 30 అనేది స్టార్ట్ అవుతుంది. ఒక మంచి సాంగ్తో అందరూ నిద్ర లేచి డాన్స్ చేస్తారనమాట. ఒక పక్కన ప్రేరణ, యష్మి మాట్లాడుకుంటూ ఉంటారు వాష్రూమ్లో. మణికంఠ, ఆదిత్యం వీళ్ళిద్దరిలో ఎవరొకరు వెళ్ళిపోతారని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి ప్రేరణ అడుగుద్ది అనమాట. దానికి యష్మి చెప్తుంది, అవును మణికంఠ అయితే వెళ్ళిపోవాలి, అసలు ఎంత ఫేక్గా ఉన్నాడు, నేను బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మాను కానీ నన్ను మోసం చేశాడు, ఖచ్చితంగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటది అనమాట. సో నువ్వెలా నమ్మావు అని చెప్పేసి ప్రేరణ అడుగుతుంటుంటే యష్మి చెప్పుద్ది, నాలాగే తనకి బ్యాడ్ స్టోరీ ఉంది కదా, సపోర్ట్ చేయాలని ఇంటెన్షన్ ఉండేది, కానీ ఇంత ఫేక్గా ఇంత బ్యాక్ స్టెప్గా ఎలా ఉంటాడు అని చెప్పేసి అయితే అంటది అనమాట. నెక్స్ట్ నైనిక అక్కడ కిచెన్ దగ్గర ఉన్నప్పుడు ఇలాగా పన్నీర్ అవి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళ క్లాన్ నుంచి తీసుకురమ్మని చెప్పేసి చెప్తుంది. వాళ్ళ రూమ్ ఏదైతే ఉందో వెజిటేబుల్స్ అన్నీ కూడా అక్కడ దాచుకుంటున్నారు కదా. సో చెప్తూ ఉంటే మణికంఠ తీసుకురావడానికి వెళ్తాడు. వెనకాల నబీల్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పడంతో మణికంఠకి చాలా ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి, నాకు తెలుసు నబీల్, నువ్వు చెప్పక నాకేమీ, నువ్వు నాకు ఎలా చేయాలి ఏం చేయాలనేది తెలుసు, నువ్వు ఎందుకు ప్రతిసారి చెప్తూ ఉంటావు అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. నేను నీకు చెప్పట్లేదు మణి, జస్ట్ ఇక్కడ ఉందని చూపిస్తున్నానంటే, రాత్రి కూడా నువ్వు ఇలాగే చేసావు, నాకు ప్రతిదీ చెప్తున్నావు, నాకు అలా చెప్తే నచ్చదు అన్నిసార్లు, నువ్వు చెప్పకని చెప్పేసి అయితే అంటాడనమాట. నెక్స్ట్ ఈ హీట్ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో నిఖిల్ బయట ఉన్నప్పుడు నబీల్తో ఉంటాడనమాట. నబీల్ నువ్వు మణికంఠతో మాట్లాడుతున్నప్పుడే చెప్పాను, వాడు నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని చెప్పేసి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తాడనమాట. నెక్స్ట్ ఆదిత్య మణికంఠని నబీల్ని మీరు ఏం జరిగినా ఫ్రెండ్స్గా ఉండాలి, ఎందుకు ఇలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, కూర్చుని సార్ట్అవుట్ చేసుకోండి అని చెప్పి సజెషన్స్ ఇస్తాడు. నెక్స్ట్ మనకి బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ ఫిట్టెస్ట్ ఛాలెంజ్ అనేది జరుగుతుంది, సర్వేల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్. ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ టైం 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అయితే ఆపారు కదా, ఒకటి ఆపలేదు. సో 9కి మిగిలిన 3 దగ్గర వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదు అని చెప్పేసి ఇలా క్రాస్ మార్క్స్ ఉంటాయి. 10, 11, 12, 9 మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని ఉంటాయి. సో బిగ్ బాస్ ఛాలెంజ్ మళ్ళీ ఇస్తారు. వీళ్ళు కష్టపడడం చూసి మళ్ళీ ఈ ఛాలెంజ్ని ఇస్తారనమాట. ఏదైతే వీళ్ళు వైల్డ్ కార్డరీస్ ఉన్నారో వాళ్ళని ఆపడానికి అని చెప్పి, ప్రతిసారి ఒక వైల్డ్ కార్డ్ని ఆపడానికి ఈ గేమ్ ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఈ టాస్క్లు ఆడిన ప్రతిసారి వాళ్ళు 1,00,000 కాదు 1,50,000 గెలుచుకోవచ్చు. ఈసారి అమౌంట్ అలాగే ఒక వైల్డ్ కార్డ్ని ఆపొచ్చు. గెలిచిన క్లాన్కి బెనిఫిట్స్ ఉంటాయి, ఓడిన క్లాన్కి ఏమీ ఉండవు. గెలిచిన క్లాన్కి మాత్రం బెనిఫిట్స్ ఉంటాయని చెప్తాడు. ఓడిన క్లాన్కి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలని చెప్పి ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఉంటుంది కదా. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనేది చేస్తాడనమాట, తుఫాన్ వస్తుంది జాగ్రత్త అని చెప్పి. సో ఇక్కడ సీత మణికంఠతో మాట్లాడుతుంది, ఇదివరకులాగా నువ్వు ఓల్డ్ క్లాన్లో ఉన్నప్పుడు వాళ్ళకి బ్యాక్ స్టెప్ చేసినట్టు ఇక్కడ చేయకు, జెన్యున్గా ఆడు అని చెప్పేసి చెప్తుంది. సపోర్ట్గా ఉండి ఏమైనా ఉంటే నాకు చెప్పు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అలాగే నబీల్ కూడా నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు లాస్ట్ టైంలో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎవరు సంచాలకుగా చేసినా మన క్లాన్కి సపోర్ట్ చేయమని నేను చెప్పను, జెన్యున్గా ఆడండి అని చెప్పేసి సీత చెప్తుంది. సో బిగ్ బాస్ ఒక టాస్క్ అనేది ఇస్తాడు, తాళం విడిపించు టైర్ని నడిపించు అని చెప్పి. జస్ట్ మీరు చేయాల్సిందంతా ఏం లేదు, ఒక టైర్స్ ఉంటాయి, టైర్కి లాక్ ఉంటుంది, ఆ లాక్స్ని చాలా కీస్ ఉంటాయి కదా, కీస్ దగ్గర నెత్తుకుని ఏ కీ ఏదో తీయాలి, చాలా సింపుల్ టాస్క్ అని చెప్పి దీంట్లో ఒక ట్విస్ట్ ఉందని చెప్తాడు. ఆ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ టైర్స్ అనేవి స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి, సో స్విమ్మింగ్ పూల్లో దిగి చేయాలి, దట్టు టైం లిమిటెడ్ ఉంటుందని అయితే చెప్తాడనమాట. సో అందరూ రెడీ అవుతారు. 10 minutes లోపు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. సో శక్తి క్లాన్ నుంచి నిఖిల్ వస్తాడు, కాంతార క్లాన్ నుంచి విష్ణుప్రియ వస్తుంది. దీనికి సంచాలకులుగా నైనికాని పెడతారు. బజర్ మోగ్గానే గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. నిఖిల్ విష్ణుప్రియ ఇద్దరు పూల్లోకి దూకేస్తారు. పూల్లోకి దూకిన వెంటనే వాళ్ళు తీసుకున్న కీస్తో తీస్తారు కానీ అవి ఓపెన్ అవ్వదు, మళ్ళీ వెళ్తారు మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు మళ్ళీ వస్తారు. కానీ ఫైనల్గా నిఖిల్ కీ తీస్తాడు, ఓపెన్ చేస్తాడు టైర్స్ అన్నీ కూడా. ఆ టైర్స్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్లాట్లోకి వేయాలి, స్లాట్లో నుంచి ఒక బుట్లోకి పడుతుంది అనమాట. ఈ టైం లిమిట్ అనేది దాటిపోతుంది కాబట్టి నిఖిల్ కూడా ఓడిపోతాడు. విష్ణుప్రియ ఎలాగో లాక్ ఓపెన్ చేసే దగ్గరే ఉంటుంది. సో ఇది బజర్ మోగుతుంది, నిఖిల్ వేయలేకపోతాడు, ఈ టాస్క్ అనేది ఓడిపోతారు. సో ఇక్కడ ఏంటి అంటే 9th దగ్గర వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇద్దరు ఓడిపోయారు కాబట్టి వీళ్ళకి అమౌంట్ అనేది రాదు. సో అక్కడ ఏం జరిగింది అంటే, టాస్క్ ఎలా జరిగింది, అసలు ఎందుకు ఓపెన్ చేయలేకపోయారు అన్నట్టుగా నబీల్, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. కీస్కి బ్లాక్ పెయింట్ అనేది వేసేసారు. ఎందుకంటే లాక్కి కీకి నేమ్ ఉంటుంది కదా, దానికి మన ఇంట్లో ఉన్న కీస్ ఎప్పుడైనా చూసుకుంటే సిమిలర్ నెంబర్, కీకి మ్యాచ్ అయ్యే నెంబర్ ఉంటుంది. సో మనం దాన్ని బేస్ చేసుకుని ఓపెన్ చేసేయచ్చు కాబట్టి, అలా కాకుండా డిఫరెంట్ కీస్ డిఫరెంట్వి పెట్టారు, దాన్ని మనం ఐడెంటిఫై చేయకుండా బ్లాక్ పెయింట్ వేశారని చెప్పి విష్ణుప్రియ అయితే చెప్తుందనమాట. సో నబీల్ వాళ్ళు మరి అంత ఈజీగా టాస్క్లు ఇవ్వరు కదా, అలా ఇస్తారని చెప్పేసి వాళ్ళ డిస్కషన్ అనేది సాగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్ అనేది బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేస్తారు.
ఏంటంటే జాగ్రత్తగా నడు లేదంటే పడిపోతాం అని చెప్పేసి ఒక బాస్కెట్లో బాల్స్ తీసుకుని ఇంకొక బాస్కెట్లో వేయాలి, చాలా సింపుల్గా ఉంది కదా గేమ్ అని చెప్పేసి అంటాడు బిగ్ బాస్. అవును అంటే లేదు ఇందులో ఒక ట్విస్ట్ ఉంది అని చెప్పి, మళ్ళీ ట్విస్ట్ ఏంటి అంటే ఒక సీజా మీద అంటే ఒక అప్ ఒక డౌన్ కింద అప్ అండ్ డౌన్ మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా అలా అనమాట. ఒక సైడ్ ఏమో బాస్కెట్లా ఉంటుంది, ఒక సైడ్ ఏమో ప్లెయిన్గా ఉంటుంది. దాని మీద నుంచి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆ బుట్లో ఏందైతే బాల్స్ ఉన్నాయో ఇటువైపు వేయాలి, మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. ఇది జస్ట్ 8 minutes లోపు అనుకుంటా, 8 minutes లోపు కంప్లీట్ చేసేయాలి. సో కాంతార క్లాన్ నుంచి మణికంఠ వస్తాడు, శక్తి క్లాన్ నుంచి యష్మి వస్తారు. ఇద్దరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటారు, ఇలా ఆడు అని చెప్పేసి. బజర్ మోగుతుంది, ఇద్దరు గేమ్ అనేది పర్ఫామ్ చేస్తారు. దీనికి సంచాలకుగా నిఖిల్ ఉంటాడనమాట. సో వీళ్ళు ఏంటి అంటే వేస్తూ ఉంటారు, ఇద్దరు బాగా పర్ఫామ్ చేస్తారు, ఇద్దరు బాగా ఆడతారు. కానీ వెనకాల నుంచి ఇలా 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 అని ఇద్దరికి చెప్తూ ఉంటారు. యష్మి కూడా వస్తుంది, మణికంఠ కూడా. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, మీరు చెప్పకండి, నేను బాగానే ఆడుతున్నాను అని చెప్పేసి వాళ్ళ మీద అక్కడ కూడా సీరియస్ అయిపోతాడు. సజెషన్స్ అనేవి తీసుకోడు. మీరు ఎక్కువ అందరూ ఒకేసారి అరుస్తుంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు అనమాట. సో అది ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మణికంఠ గెలిచేసేవాడే. ఇంకా అబ్బాయి కొంచెం ఈ ఫ్రస్ట్రేషన్ అయిపోతాడు, ఇంకా బాల్స్ కింద పడిపోతాయి అనమాట. సో యష్మి ఆల్మోస్ట్ టైం అయిపోతుంది అనగా తన పెట్టేస్తుంది, వచ్చి బెల్ కొడుతుంది, తను విన్ అయిపోతుంది. బజర్ మోగకుండా ముందే తిన పెట్టేయడం వల్ల తన గంట కొడుతుంది, బజర్ కన్నా ముందు ఫినిష్ చేస్తుంది. సో శక్తి క్లాన్ అనేది ఈ టాస్క్ గెలుస్తారు. సో వాళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసేసి వాళ్ళ క్లాన్ కార్డ్ పెట్టుకుంటారు అక్కడ. అలాగే 1.5 గెలుస్తారు అమౌంట్. సో మణికంఠ ఈ గేమ్లో ఓడిపోయాడు కాబట్టి వాళ్ళ క్లాన్ నుంచి ఒకళ్ళు వెళ్ళిపోవాలి, ఫిటెస్ట్గా కాదు అని చెప్పి ఈ గేమ్స్లో నెక్స్ట్ ఫర్దర్ గేమ్స్లో ఆడకుండా ఉండేందుకు ఎలిజిబిలిటీ లేదు అని ఇస్తారు. కాబట్టి ఎవరు అని చెప్పి సీతని డిసైడ్ చేసుకోమంటాడు. సీత అందరితో డిస్కషన్ చేస్తుంది ఎవరు ఏంటి అని. కానీ సీత క్లాన్లో ఆల్రెడీ 6 మెంబర్స్లో 4 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. దాన్ని బేస్ చేసుకుని అందరూ ఏం చెప్తారంటే ప్రేరణ ఏం చెప్తుంది, విష్ణుప్రియ మణి ఆల్రెడీ గేమ్ పర్ఫార్మెన్స్ చేశారు కదా వాళ్ళలో ఒకళ్ళని అని చెప్పేసి చెప్పుద్ది. నబీల్ ఏమో మేము నలుగురం ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నావు కదా నువ్వే ఉండు సీత అన్నట్టుగా చెప్తాడు. నైనిక కూడా సీత పేరు చెప్తుంది. ప్రేరణని హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి మణికంఠ చెప్తాడు ప్రేరణని అన్ఫిట్ అని చెప్పేసి. దానికి ప్రేరణ అసలు యాక్సెప్ట్ చేయదు. వేరే ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉంటే చెప్పు, నా హెల్త్ నేను చూసుకుంటా, గేమ్ పరంగా హెల్త్ బాగాలేక ఆడకపోతే అప్పుడు నువ్వు నన్ను అడుగు అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా సీతనే అని చెప్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇందాక గేమ్ ఆడినప్పుడు మణి ఈ సజెషన్స్ తీసుకోలేదు కదా, నాకు మీరు చెప్పకండి అని చెప్పేసి అని అన్నాడు. నువ్వు మా సజెషన్స్ వినకపోవడం వల్లే నువ్వు లూజ్ అయిపోయావు గేమ్లో. యష్మి కూడా అంది కానీ సైలెంట్గా తను తీసుకుంటుంది, నువ్వు వేసేస్తున్నావని చెప్పేసి తను మాట్లాడకండి అంది. కానీ తను తీసుకుంటుంది అని అయితే చెప్తుందనమాట. మేము ఇచ్చిన ఇన్పుట్స్ నువ్వు తీసుకోవట్లేదు మణికంఠ, అందుకే వాళ్ళ మనం టాస్క్ ఓడిపోయామన్నట్టుగా విష్ణుప్రియ చెప్తుంది. సో సీత అందరితో డిస్కస్ చేసిన తర్వాత బిగ్ బాస్ అడుగుతాడు ఎవరిని తీస్తారు అని చెప్పేసి అన్న తర్వాత మణికంఠని తీస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్పుద్ది. ఎందుకు అని అంటే ఇన్పుట్స్ అనేవి సరిగ్గా తీసుకోలేదు, ఛాన్స్ వచ్చినా బెటర్గా పర్ఫామ్ చేయలేదు అని చెప్పి. ఇక్కడ యష్మి అంటుంది నిఖిల్తో ఫస్ట్ టైం మణికంఠని చూస్తే నాకు పాపం అనిపిస్తుంది అంటే, సరే నెక్స్ట్ టైం నీ క్లాన్లోకి పంపిస్తానులే అని చెప్పేసి నిఖిల్ అంటాడు. నెక్స్ట్ థర్డ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. బాల్స్ని ఒక వైపు నుంచి ఇంకొక వైపు వేసి దాంట్లో అక్కడ ఒక బాస్కెట్లా ఉంటుంది దాంట్లో పడేలా చేయడం. ఇది చాలా సింపుల్ టాస్క్ కదా అని చెప్పేసి అంటాడు మళ్ళీ బిగ్ బాస్. ఏంటి బిగ్ బాస్ అన్ని సింపుల్ టాస్క్లు అని చెప్పి ఏదో ఒక ట్విస్ట్ ఇస్తున్నారు కదా. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే మనం ఇటువైపు నుంచి అలా బాల్ వేసేటప్పుడు మధ్యలో ఒక ట్రాక్ అనేది ఉంటుంది, ఆ ట్రాక్ మీదుగా వెళ్తుంది, కానీ ఆ ట్రాక్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇది జస్ట్ మీరు 5 minutesలో కంప్లీట్ చేసేయాలని చెప్పేసి అయితే చెప్తాడనమాట బిగ్ బాస్. సో దీనికి మణికంఠ సంచాలకులుగా ఉంటాడు. కాంతార క్లాన్ నుంచి నబిల్, శక్తి క్లాన్ నుంచి ఆదిత్యం వస్తారనమాట. 5 minutesలో గేమ్ స్టార్ట్ అవుతుంది. దీనిలో 5 minutesలో 50 points ఆ బాల్స్ వేసే దగ్గర పాయింట్స్ వైజ్ ఉంటాయి. ఆ పాయింట్స్లో 50 points 5 minutesలో సంపాదించాలి. సో ఆదిత్యం వేయగానే వాళ్ళకి ఈజీగా పడిపోతాయి అనమాట. నబిల్ వల్ల అవ్వదు. ఈ గేమ్లో కూడా శక్తి క్లాన్ అనేది విన్ అవుతారు. సో నబిల్ కూడా వేస్తాడు కానీ అందరికన్నా ఫస్ట్ ఆదిత్యం ఫినిష్ చేసేస్తాడు, తర్వాత నబీల్ కంప్లీట్ చేస్తాడు. ఎవరు విన్ అయ్యారు అని చెప్పి సంచాలకులను అడిగితే సంచాలకులు ఏం చెప్తాడు, ఆదిత్యం శక్తి క్లాన్ విన్ అయింది అంటే వాళ్ళకి మళ్ళీ 1.5 అమౌంట్ వస్తుంది. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్లేస్లో వాళ్ళ ప్లకార్డ్ ఏదైతే ఉందో అది పెట్టుకుంటారనమాట. సో ఈసారి సీత వాళ్ళ క్లాన్ ఓడిపోయింది కాబట్టి వాళ్ళ క్లాన్ నుంచి ఎవరిని తీసేస్తారు అన్ఫిట్ అని చెప్పేసానంటే వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారనమాట. మొత్తం శక్తి క్లాన్ ఎలా అంటే ఆల్రెడీ వాళ్ళు 4 నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి నైనిక నిఖిల్ కొంచెం
వార్నింగ్ ఉంది కాబట్టి నైనిక పేరు రాగానే నైనిక వద్దు, ఇంకా పర్ఫామ్ చేయలేదు కదా నైనిక వద్దు అని అంటాడు. నబీల్ అంటే నబీల్ ఆల్రెడీ మనం లాస్ట్ టైం తీసాం కాబట్టి చాలా ఇష్యూ చేశారు. నబీల్ పర్ఫామ్ చేశాడు కానీ ఓడిపోయాడు కదా, నబీల్ కూడా వద్దు. అలాగే విష్ణుప్రియ గేమ్లో పర్ఫామ్ చేసింది కాబట్టి విష్ణుప్రియ కూడా కాదు అని చెప్పేసి అంటారు. ఇంకెవరున్నారు? ప్రేరణ గేమ్ ఆడలేదు కాబట్టి ప్రేరణ కాదు. అండ్ సీత, మనకంటే ఎలాగో అన్ఫిట్లో నేనున్నాడు, సీత ఉంది. సీత డెసిషన్ సరిగ్గా లేదు, ఇప్పుడు వరకు ఏ గేమ్ పర్ఫామ్ చేయలేదు కాబట్టి సీతని మనం చేద్దామని చెప్పేసి అయితే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు మళ్ళీ ఒకవేళ ఇలా రివర్స్ క్వశ్చన్ అడిగితే ఎలాగా మనం ఆన్సరబుల్ ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా సీతనే అనుకుంటారనమాట. బిగ్ బాస్ అడిగినప్పుడు సీత ఈ గేమ్కి అన్ఫిట్ కాదు అని చెప్తారు. సో సీత దాన్ని తీసుకోలేకపోతుంది, కొంచెం ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంది అనమాట. సో ప్రేరణని పంపించవచ్చు కదా గేమ్లోకి, ప్రతిసారి నబీల్ని ఎందుకు, నబీల్ని ఏదో శక్తివంతుడు అన్ని గేమ్స్ ఆడేస్తాడని తననే పంపిస్తున్నారా అని చెప్పేసి యష్మి అంటుంది. సో ప్రేరణకి ఇవ్వలేదు అని చెప్పేసి యష్మికి కొంచెం కోపం అయితే ఉంటుంది అనమాట. అలాగే యష్మి ప్రేరణ డిస్కషన్ చేసుకుంటారు, ఒక పక్కన మణికంఠ నబీల్ ఒక పక్కన డిస్కషన్ చేసుకుంటారు, నైనిక సీత ఒక పక్కన డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మొత్తం హౌస్ మొత్తం ఎన్ని పార్ట్స్గా కావాలంటే అన్ని పార్ట్స్ విడిపోయింది. మనకు కనిపించే పార్ట్స్ కొన్ని ఉన్నాయి, మనకు కనబడిన పార్ట్స్ కొన్ని ఉన్నాయి. ఎవరు ఏ క్లాన్లో ఉన్నా వేరే వేరే క్లాన్లో నుంచి కూడా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు. ఎవరు ఎలా ఆడుతున్నారు గేమ్ అనేది కూడా అసలు తెలియట్లేదు. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళు ప్రేరణ అండ్ నబీల్లో వీళ్ళిద్దరిలో గేమ్కి సెలెక్ట్ చేయడానికి ఎలా సెలెక్ట్ చేసింది సీత అంటే ఇంకీ పింకీ పాంకీ ఈ గేమ్ ఆడి సెలెక్ట్ చేసింది, దాని ద్వారా సెలెక్ట్ చేసింది. కానీ ఎవరు గేమ్ ఆడతారు, ఎవరికి ఎంత ఇది ఉంది అని చెప్పేసి వాళ్ళు సెలెక్ట్ చేయలేదు అని చెప్పి అయితే అక్కడ యష్మి నిఖిల్ అండ్ పృథ్వీతో చెప్తుందనమాట. సీత డెసిషన్ కరెక్ట్గా లేదు, తను కూడా పర్ఫామ్ చేయలేదు కదా, ఇలాగా మనం చేసినందుకు తను ఫీల్ అయిపోతుంది అని చెప్పేసి అయితే డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, హౌస్లో మొత్తానికి అయితే వాతావరణం ఇలా ఉంది, కొంత ఫైర్ అనేది కూడా కొంచెం లేదు, తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. మరి బిగ్ బాస్ మళ్ళీ ఎలాంటి చిచ్చు పెడతాడు, ఎలాంటి ఫైర్ అనేది మళ్ళీ రగులుతుంది, మరి టాస్క్లు ఇంకేం పెడతాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఎలా ఆపుతారు వీళ్ళు అని చెప్పి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.